ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. స్టార్ హీరోల సినిమాలంటేనే భారీ బడ్జెట్, భారీ రెమ్యునరేషన్, స్టార్ కాస్టింగ్ ఏదైనా సరే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. అందుకే పెద్ద హీరోల సినిమాల కోసం ఒక్క ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తుంటారు. సినిమా రిలీజ్ అవ్వకముందే విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంటుంది. అందుకే పాస్ ఫెయిల్తో సంబంధం లేకుండా పెద్ద హీరోల సినిమాలు ఒడ్డున పడిపోతున్నాయి. రిజల్ట్ తో సంబంధం లేదు, మౌత్ టాక్ తో సంబంధం లేదు, రివ్యూస్ తో అసలు పనే లేదు. అన్నిటికీ మించి పెద్ద హీరోలకు పెద్ద రిస్క్ లేదు, మేకర్స్ కి టెన్షన్ లేదు. ఇదే విషయాన్ని దేవరా మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన దేవరా మూవీ వసూళ్ల రేసులో పరుగులు పెడుతోంది. ఫస్ట్ డే 172 కోట్లు వసూలు చేసిన దేవరా సెకండ్ డేకి 243 కోట్లు, మూడో రోజు 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం తెలుగులో మరో పెద్ద సినిమా లేదు. దసరా ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చేసింది. సో లాంగ్ రన్ లో వసూళ్ల పరంగా దేవరకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. అటు నార్త్ లోనూ దేవర కలెక్షన్స్ దుమ్ము లేపుతున్నాయి. సో ప్రొడ్యూసర్స్ గట్టెక్కినట్టే అనుకుంటున్నారంతా. ఆదరాభిమానులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెడెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్. నిజానికి దేవర సినిమాకి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వినిపించింది. అయినా సరే వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. పెద్ద హీరో సినిమా కాబట్టి ఆడియన్స్ అవేవీ పట్టించుకోకుండా థియేటర్స్ కి వెళ్లారు. ఇక ఫ్యాన్స్ సంగతి చెప్పే అవసరమే లేదు. అన్ని షోలు హౌస్ ఫుల్ చేసేశారు. స్టార్ హీరో సినిమా కాబట్టి ఒక్కసారైనా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని కూడా చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇలా సినిమా ఎలా ఉందనే టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ మూవీని ఆదరించారు. 3 రోజుల్లోనే 300 కోట్లిచ్చేశారు. పెద్ద హీరోల సినిమాలకి రిస్క్ లేదనేది ఇందుకే మరి అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. గతంలో కూడా రివ్యూస్, మౌత్ టాక్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కాస్త అటూ ఇటూగా వచ్చినా పెద్ద హీరోల సినిమాలు వసూళ్ల పరంగా మాత్రం వెనకబడలేదు. ప్రభాస్ చేసిన సలార్, ఆదిపురుషు సినిమాలకి డివైడ్ టాక్ నడిచింది. అయినా సరే ప్రొడ్యూసర్స్ గట్టెక్కారు. విపరీతంగా ట్రోలైన ఆదిపురుషు మూవీ కూడా పెద్ద హీరో సినిమా కావడంతో నష్టాల నుంచి గట్టెక్కింది. ఇలా పెద్ద హీరోల సినిమాలకి ఖర్చులెక్కువైనా సరే ప్రొడ్యూసర్స్ ఎలాగోలా ఒడ్డున పడుతున్నారు. పైగా పెద్ద హీరోల సినిమాలకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు, ఎక్స్ట్రా షోస్ వేసుకునేందుకు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తోంది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద హీరోల సినిమాలకి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే 2-3 రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు కావలసినన్ని వసూళ్లు రాబట్టుకుంటున్నాయి. సో లెక్క కాస్త ఎక్కువైనా సరే పెద్ద హీరోలు తమ స్టామినాతో అంతా సెట్ చేసేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఊరిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్న పోస్టర్ రిలీజ్ అయినా తెగ సంబరపడిపోతున్నారు. అందుకే ఫ్యాన్స్ ని ఇక అస్సలు వెయిట్ చేయించొద్దని డిసైడ్ అయ్యారట మేకర్స్. సాలిడ్ అప్డేట్స్ తో స్పీడ్ పెంచుతున్నారు. గేమ్ చేంజర్ మూవీలోంచి రామ్ అచ్చా ఫుల్ సాంగ్ వచ్చేసింది. RRR లో నాటు స్టెప్లతో అలరించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్లోనూ మాస్ స్టెప్లతో మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. గేమ్ చేంజర్ మూవీలోంచి వచ్చిన సెకండ్ సాంగ్ రామ్ అచ్చా అదరగొట్టేస్తోంది. ప్రతి చిన్న డీటెయిల్ ని పర్ఫెక్ట్ గా చూపించేందుకు ప్రయత్నించే శంకర్ రామ్ అచ్చా సాంగ్ ని అదే లెవెల్లో చూపించారు. బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో డాన్సర్స్, ఎక్కువ హడావిడి లేకుండా చరణ్ సింపుల్ కాస్ట్యూమ్స్ సాంగ్ కి కొత్త లుక్ ని తీసుకొచ్చింది. మోత మోగిపోయే తమన్ మాస్ బయటికి చరణ్ స్టెప్పులు దుమ్ములేపాయి. లిరిక్స్ తో పాటు అక్కడక్కడ వచ్చే స్టెప్పులు చూస్తుంటేనే మెగా ఫ్యాన్స్ కి పూనకం వచ్చేసినట్టుంది. చరణ్ రేంజ్ కి తగ్గట్టుగా డిఫరెంట్ డాన్స్ మూమెంట్స్ తో రామ్ అచ్చా సాంగ్ చేసింది టీం. ఏకంగా 1000 మంది డాన్సర్స్, ఆర్టిస్టులతో, డిఫరెంట్ ఫోక్ డాన్సర్లతో గ్రాండ్ గా తెరకెక్కించారు.
రామచ్చ సాంగ్ తో మాస్ ఆడియన్స్ కి గురిపెట్టినట్టుంది గేమ్ చేంజర్ టీం. ఇక ఏ సినిమాకైనా కాస్తో కుస్తో ట్రోలింగ్ ని ఎదుర్కొనే తమన్ ఈసారి మాత్రం రూట్ మార్చినట్టే తెలుస్తోంది. గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ తో తమన్ గట్టిగానే దుమ్ము దులిపాడు. మెగా ఫ్యాన్స్ ని హ్యాపీ చేసే మరో విషయం ఏంటంటే రామచ్చ సాంగ్ మిడిల్లో రామ్ చరణ్ మెగాస్టార్ కటౌట్ ముందు స్టెప్పులేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇంద్ర సినిమాలో మెగాస్టార్ వేసిన వీణ స్టెప్ ని చరణ్ తనదైన స్టైల్లో ప్రజెంట్ చేసినట్టు తెలుస్తోంది. సామాన్యుడిలా ఉండే హీరో ఓ హై పొజిషన్ కి చేరుకుని తన వాళ్ల మధ్యకు వెళ్తే వాళ్లంతా ఎలా సంబరాలు చేసుకుంటారో రామచ్చ సాంగ్ లో చూపించారట. ఇక డిఫరెంట్ రోల్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విషయంలో శంకర్ టీం కాస్త స్లోగా ఉంది. కానీ ఇప్పటి నుంచి స్పీడ్ పెంచబోతున్నారట. చకచక అన్నీ కంప్లీట్ చేసేసి ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. సినిమాకి డిఫరెంట్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ కొత్తదనం చూపిస్తున్నాడు. ఇక ఈసారి శ్రీకాకుళం యాసలో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా మూవీ టీం షూట్ చేసిన శివరాత్రి సాంగ్ హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ ఇయర్ కస్టడీ మూవీతో ఆకట్టుకున్న నాగ చైతన్య ఈసారి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు. గెటప్, యాస అన్ని మార్చేసుకుని సిక్కోలు చిన్నోడిలా మారిపోయాడు. అన్నిటికీ మించి తండేల్ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది, క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీకాకుళంలో శ్రీముఖలింగం వెలిసిన పురాతన శివాలయం బ్యాక్ డ్రాప్ లో మూవీ టీం ఓ సాంగ్ ని షూట్ చేసింది. ప్రతి మహాశివరాత్రికి శ్రీముఖలింగం క్షేత్రంలో వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆ వేడుకలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓ అదిరిపోయే సాంగ్ ని షూట్ చేసిందట చందు మొండేటి టీం. సినిమాలో శివరాత్రి సాంగ్ నెవర్ బిఫోర్ అన్నట్టుగానే ఉంటుందట. తండేల్ మూవీ టీం షూట్ చేసిన శివరాత్రి సాంగ్ స్టిల్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో బాగుందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. పైగా చిన్న పెద్ద అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోందట సాంగ్. కేవలం ఒక్క సాంగ్ కోసమే భారీ సెట్టింగ్లతో పాటు బడ్జెట్ కూడా గట్టిగానే స్పెండ్ చేశారట. దేవిశ్రీ ప్రసాద్ కంపోజింగ్, శేఖర్ మాస్టర్ స్టెప్పులు పాటకు ఇంకాస్త ప్లస్ కానున్నాయి. అంతేకాదు నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు 1000 మందికి పైగా డాన్సర్లు స్టెప్పులేశారట. నాగ చైతన్య, సాయి పల్లవి కెరియర్లోనే శివరాత్రి సాంగ్ ఓ స్పెషల్ సాంగ్ గా నిలిచిపోతుంది అంటున్నారు. ఇక లవ్ స్టోరీ మూవీ తర్వాత మరోసారి తండేల్ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. అప్పుడు తెలంగాణ స్లాంగ్ లో అదరగొడితే ఈసారి శ్రీకాకుళం స్లాంగ్ లో మెస్మరైజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన తండేల్ టీజర్స్ అండ్ ప్రమోషనల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి పల్లవి చేసిన బుజ్జితల్లి క్యారెక్టర్ కి సంబంధించిన వీడియోకి ఆడియన్స్ నుంచి గట్టిగానే మార్కులు పడ్డాయి. మొత్తానికి తండేల్ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. మూవీ టీం ఇస్తున్న అప్డేట్స్ తో హైప్ గట్టిగానే క్రియేట్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్ మూవీని ఇయర్ ఎండింగ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ మాత్రం గ్యాప్ ఇస్తే చాలు అల్లుకుపోతామంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్. పెద్ద హీరోలు లేని టైం చూసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దేవరా వచ్చేశాడు, పుష్పరాజ్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ని కబ్జా చేసేశారు హీరోలంతా. మరి ఆ హీరోలెవరు, వచ్చే సినిమాలేంటి, ఓ లుక్కేద్దాం పదండి. అక్టోబర్ నెల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యంగ్ హీరోలంతా గురు, శుక్ర, శనివారాల్లో ఎవరో ఒకరు కర్చీఫ్ వేసేశారు. ఆల్రెడీ దేవరా రిలీజ్ అయిపోయింది. మళ్లీ డిసెంబర్ దాకా స్టార్ హీరోల సినిమాలేవీ లేవు. అందుకే దేకో హమారా హీరోయిజం అంటూ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయారు యంగ్ హీరోస్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు అక్టోబర్ 4న స్వాగ్ మూవీతో రాబోతున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్వాగ్ ట్రైలర్ ఆడియన్స్ కి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రామ్ నగర్ బన్నీ, రోటీ కపడా రొమాన్స్, దక్షిణ లాంటి స్మాల్ మూవీస్ కూడా వచ్చే శుక్రవారం రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. చిన్న సినిమాలతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్న హీరో సుహాస్ కూడా అక్టోబర్ లో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నాడు. సుహాస్ లీడ్ రోల్ చేసిన జనక అయితే గనక మూవీని అక్టోబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ కి రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఈసారి మెకానిక్ రాఖీగా రాబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన మెకానిక్ రాఖీ మూవీని అక్టోబర్ 31న రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.
అటు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే సత్యదేవ్ ప్రస్తుతం జీబ్రా మూవీతో బిజీగా ఉన్నాడు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న జీబ్రా మూవీ కూడా అక్టోబర్ 31నే రిలీజ్ కి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన జీబ్రా టీజర్ ఆకట్టుకుంటోంది. తెలుగు యంగ్ హీరోల సినిమాలతో పాటుగా డబ్బింగ్ మూవీస్ కూడా అక్టోబర్ లో గట్టిగానే పోటీ పడుతున్నాయి. మార్టిన్, అమరన్, UI సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి. మరి పెద్ద హీరోల సినిమాలేవి లేని టైంలో వస్తున్న యంగ్ హీరోలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి. కనకదుర్గమ్మ సన్నిధిలో సత్యం సుందరం అయితే ఓకే అంటున్న ఎమర్జెన్సీ ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్ క్రేజీ హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అజీజ్ నగర్ లో ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తుంది మూవీ టీం. మెగాస్టార్ చిరంజీవి, త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ లీడ్ రోల్స్ చేస్తున్న సినిమా విశ్వంభర. డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. ప్రఖ్యాత మేడం టుసాట్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. టుసాట్స్ బృందం ఐఫా వేడుకల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. రామ్ చరణ్, ఆయన పెంపుడు కుక్క రైమ్ కలుసున్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సెట్స్ లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. చకచకా షూటింగ్ కంప్లీట్ చేసేసి వచ్చే ఏడాది మార్చిలో సినిమా రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న సినిమా కుబేరా. ఆసక్తికరమైన కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం కుబేరా షూటింగ్ సికింద్రాబాద్ లో జరుగుతుంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. డిసెంబర్ లో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మెగా హీరోలంతా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్, కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మట్కా మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అటు సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ కూడా ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. రజనీకాంత్, నాగార్జున కాంబోలో లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న కూలీ సినిమా షూటింగ్ వైజాగ్ పోర్టులో జరుగుతుంది. ఈ మల్టీ స్టారర్ మూవీపై ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.